నమస్కారం. ఏప్రిల్ 2026లో రిలీజ్ అయిన ఓపెన్ ఏఐస్ లేటెస్ట్ మోడల్ జీపీటీ 5.5 గురించి ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇది మామూలు అప్డేట్ కాదు సుమా. ఇప్పటివరకు ఏఐ అనగానే మనం అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇచ్చేది మాత్రమే కదా. కానీ ఈ కొత్త మోడల్ ఏకంగా మన ఆఫీస్ పనులను, ప్రొఫెషనల్ వర్క్ ఫ్లోస్ని తనంతట తానే స్వయంగా అంటే ఆటోనమస్గా చేయగలిగే స్థాయికి ఎలా ఎదిగిందో ఇప్పుడు చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ మోడల్కి డెవలపర్లు పెట్టుకున్న ఇంటర్నల్ కోడ్ నేమ్ ఏంటో తెలుసా? స్పుడ్. వినడానికి చాలా సింపుల్గా, ఫన్నీగా ఉంది కదూ. కానీ దీని వెనుక ఉన్న అసలుద్దేశం చాలా సీరియస్. ఇది కేవలం మాటలు చెప్పే టెక్స్ట్ రాసే ఏజెంట్ కాదు. వాస్తవ ప్రపంచంలో అంటే రియల్ వరల్డ్లో నిజమైన పనులను కంప్లీట్ చేయడానికి మాత్రమే స్పెషల్గా డిజైన్ చేయబడింది. ఇది కేవలం సలహాలిచ్చే టూల్స్ స్థాయిని దాటి పనులను ఎగ్జిక్యూట్ చేసే స్థాయికి ఎదిగిపోయింది. సరే, ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. 1. స్వయం ప్రతిపత్తి వైపు వచ్చిన ఈ భారీ మార్పు. 2. జీపీటీ 5.5 కోర్ ఫీచర్లు. 3. ఇతర మోడల్స్తో బెంచ్మార్క్ పోరు ఎలా ఉందో చూస్తాం. 4. వాస్తవ ప్రపంచంలో ఇది పనులను ఎలా ఆటోమేట్ చేస్తుందో ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇక చివరగా 5. దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఖర్చుల అంచనా గురించి క్లియర్గా తెలుసుకుందాం. మొదటి పాయింట్, స్వయం ప్రతిపత్తి లేదా అటానమీ వైపు ఈ మార్పు ఏంటి అన్నది చూద్దాం. నిజం చెప్పాలంటే ఎంటర్ప్రైజ్ యూజర్ల పాలిట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనితీరు ఇప్పుడు పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. అటానమస్ ఏజెంటిక్ రీజనింగ్ యొక్క ఆవిర్భావం అని మనం మాట్లాడుకుంటున్న ఈ పదం ఆధునిక నిపుణులకు నిజంగా ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే ఒక ఏఐకి పని అప్పజెప్తే అది మనుషులలాగానే ఆలోచించి ఎలా చేయాలో ప్లాన్ చేసుకుని టాస్క్ని పూర్తి చేయడమంటే మామూలు విషయం కాదు కదా. వర్క్ ఫ్లోస్ని స్కేల్ చేయాలనుకునే కంపెనీలకు ఇది నిజంగా పెద్ద అడ్వాంటేజ్. పాత శకానికి ఈ కొత్త టెక్నాలజీకి ఉన్న అసలు తేడా ఎక్కడే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు మనం వాడిన చాట్ అసిస్టెంట్లు కేవలం కొన్ని వాక్యాలు రాయడానికో లేదా ఏదైనా ఒక ఫైల్లో చిన్న మార్పులు చేయడానికో పరిమితమయ్యేవి. కాని ఈ అటానమస్ ఏజెంట్లు అలా కాదు. ఇవి ఒక ప్రణాళిక వేసుకుంటాయి, రకరకాల టూల్స్ వాడతాయి, పైగా మొత్తం ఇంజనీరింగ్ లైఫ్ సైకిల్ను స్వయంగా రన్ చేస్తాయి. రెండవ విభాగం, ఈ జీపీటీ 5.5 వెనుక ఉన్న ప్రధాన ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ స్వయం ప్రతిపత్తి అనేది మ్యాజిక్ లాగా గాల్లోంచి రాలేదండి. దీని వెనుక అద్భుతమైన ఆర్కిటెక్చరల్ అప్గ్రేడ్స్ ఉన్నాయి. అసలు ఈ ఏజెంటిక్ రీజనింగ్ అంటే ఏంటో సింపుల్గా చెప్తాను. ఏదైనా ఒక సంక్లిష్టమైన పని ఇచ్చినప్పుడు దానికి అవసరమైన ప్లాన్ అదే వేసుకుంటుంది, దానికి తగ్గ సాఫ్ట్వేర్ టూల్స్ని వాడుకుంటుంది. అంతేకాదు, పని ఎంతవరకు వచ్చిందో తన్ను తాను చెక్ చేసుకుంటూ ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకుంటూ ఆ పని మొత్తం కంప్లీట్ అయ్యే వరకు వదిలిపెట్టదు. పాత మోడల్స్కి దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఇదే. దీని కొత్త సూపర్ పవర్స్ చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది భారీ సాఫ్ట్వేర్ కోడ్ బేస్లకు వెళ్లి మరీ బగ్స్ ఫిక్స్ చేయడం, కోడ్ రీఫ్యాక్టర్ చేయడం లాంటివి చేస్తుంది. ఇంకో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఇది నేరుగా మన కంప్యూటర్ను ఆపరేట్ చేయగలదు. అంటే బ్రౌజర్ ఓపెన్ చేయడం, డాక్యుమెంట్స్ చదవడం, స్ప్రెడ్షీట్స్ మేనేజ్ చేయడం లాంటివన్నమాట. ఇవన్నీ చేస్తూనే జీపీటీ 5.4 యొక్క ఫాస్ట్ రెస్పాన్స్ టైంని ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేయడం దీని స్పెషాలిటీ. ఇక మూడవది, ఈ మోడల్స్ మధ్య నడుస్తున్న బెంచ్మార్క్ పోరు గురించి మాట్లాడదాం. ఇప్పటిదాకా మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా చూడాలి కదా. క్లాడ్, జెమిని లాంటి బలమైన పోటీదారుల ముందు జీపీటీ 5.5 ఎక్కడ నిలబడుతుందో డేటాపరంగా నిష్పక్షపాతికంగా విశ్లేషిద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే టర్మినల్ బెంచ్లో జీపీటీ 5.5 ఏకంగా 82.7% స్కోర్తో భారీ లీడ్లో ఉంది. అయితే లాజికల్ రీజనింగ్ని పరీక్షించే జీపీక్యూఏ డైమండ్ లాంటి టెస్ట్లలో చూస్తే మాత్రం క్లాడ్ 4.7 మరియు జెమిని 3.1 ప్రోలతో మార్జిన్ చాలా టఫ్గా ఉంది. దాదాపుగా ఒకే స్థాయిలో ఈ 3 మోడల్స్ పోటీ పడుతున్నాయి. కానీ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోడింగ్ను పరీక్షించే స్వీబెంచ్ ప్రో డేటాను గమనిస్తే ఒక ముఖ్యమైన పాయింట్ అర్థమవుతుంది. ఇక్కడ క్లాడ్ ఆపస్ 4.7 మోడల్ 64.3 స్కోరుతో ముందంజలో ఉంటే జీపీటీ 5.5 దానికి కొంచెం వెనుకగా 58.6 స్కోర్ సాధించింది. అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే జీపీటీ 5.5 చాలా పవర్ఫుల్ ఏజెంట్ అయినప్పటికీ క్లిష్టమైన కోడింగ్ రేస్లో ఇప్పటికీ టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది. ప్రస్తుతానికి క్లాడ్ లీడ్లో ఉందనే విషయాన్ని మనం గమనించాలి. సరే, ఇక 4వ విభాగం, వాస్తవ ప్రపంచంలో అంటే రియల్ వరల్డ్లో ఈ టాస్క్ ఆటోమేషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. థియరీ పక్కన పెట్టి
ఒక ప్రాక్టికల్ డెవాప్స్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో ఇది ఎలా పనిచేస్తుందో ఊహించుకుందాం. ఒక వర్చువల్ డెవాప్స్ ఏజెంట్గా GPT 5.5 ముందుగా పేజర్ డ్యూటీ అలర్ట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. ఒకవేళ సర్వర్లో ఏదన్నా ఇష్యూ వస్తే వెంటనే గిట్హబ్ యాక్షన్స్కి వెళ్ళి అసలు కోడ్లో ఎక్కడ ఫెయిల్ అయిందో అనలైజ్ చేస్తుంది. సమస్యను పసిగట్టి దాన్ని ఫిక్స్ చేసి ఎవరి ప్రమేయం లేకుండా తనంతట తానే ఒక పుల్ రిక్వెస్ట్ని కూడా సబ్మిట్ చేస్తుంది. చైన్ ఆఫ్ థాట్ రీజనింగ్ అంటే ఇదేనండి. ఫైల్స్ మధ్య కోడ్ని ఇది ఎంత సులభంగా నావిగేట్ చేస్తుందో చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది? ఇక చివరిగా 5వ విభాగం, ఈ టెక్నాలజీ వెనుకున్న మౌలిక సదుపాయాలు మరియు దానికయ్యే ఖర్చుల గురించి మాట్లాడుకుందాం. కంపెనీల స్థాయిలో GPT 5.5ని వాడటం అనేది నిజంగా చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఉన్న ఈ నంబర్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. ఏకంగా 1.1 మిలియన్. అవునండి, GPT 5.5 ప్రో మోడల్ అందించే కాంటెక్స్ట్ విండో సైజ్ ఇది. ఒకసారి ఆలోచించండి, లక్షలాది పంక్తుల కోడ్ను లేదా వందల కొద్దీ డాక్యుమెంట్లను ఏకకాలంలో ఒకేసారి ప్రాసెస్ చేయగల కెపాసిటీ దీని సొంతం. అమేజింగ్ కదా? అంతేకాదు, ఈ ప్రో మోడల్లో ప్యారలల్ టెస్ట్ టైమ్ కంప్యూట్ అనే మరో అద్భుతమైన ఫీచర్ ఉంది. చాలా క్లిష్టమైన సైంటిఫిక్ రీసెర్చ్లలో లేదా లీగల్ డాక్యుమెంట్స్ ఎనాలిసిస్లో స్పీడ్ కంటే ఎక్కువ యాక్యురసీ కావాలి కదా. అలాంటి సమయాల్లో సమాధానం ఇవ్వడానికిది కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకున్నా సరే ఒకేసారి ప్యారలల్గా రకరకాల మార్గాల్లో ప్రాసెస్ చేసి అత్యంత ఖచ్చితమైన అవుట్పుట్ను మనకు అందిస్తుంది. మరి ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు దానికి తగ్గ ఖర్చు కూడా ఉంటుంది కదా. ఏపీఐ ప్రైసింగ్ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. డెవలపర్లు గాని బిజినెస్ లీడర్లు గాని తమ వర్క్ఫ్లోస్ని ఈ మోడల్కి మార్చాలంటే బడ్జెట్ ఎంత అవసరమవుతుందో క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. స్టాండర్డ్ మోడల్ వాడితే 1 మిలియన్ అవుట్పుట్ టోకెన్లకు $30 ఛార్జ్ పడుతుంది. అదే ఎక్స్ట్రీమ్ యాక్యురసీ ఇచ్చే ప్రో మోడల్కైతే అది $180గా ఉంటుంది. కాబట్టి ఆటోమేషన్ వల్ల వచ్చే లాభాలను ఈ ఖర్చుతో బేరీజు వేసుకోవడం కంపెనీలకు చాలా ముఖ్యం. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఏజెంటిక్ రీజనింగ్తో AI ఇప్పుడు ప్లాన్ చేసుకోవడమే కాకుండా తనంతట తానే స్వయంగా పనులను కంప్లీట్ చేస్తోంది. కోడింగ్ రాయడం నుంచి సర్వర్ బగ్స్ ఫిక్స్ చేయడం వరకు అన్నీ అదే చూసుకుంటుంటే ఇక మానవ నిపుణుల భవిష్యత్తేంటి? రాబోయే రోజుల్లో ఆఫీసుల్లో మన రోల్ ఎలా మారబోతోంది? ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన, అన్వేషించాల్సిన ప్రశ్న. ఈ టెక్నాలజీ మార్పులను మనం ఇలాగే గమనిస్తూ ఉందాం. ఈనాటి విశ్లేషణ మీ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.